హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందనస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పుదీనా వేయాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వాలి. లిడ్ తీసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి మసాలా మొత్తం బాగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు లిడ్ పెట్టాలి. ఇప్పుడు లిడ్ తీసి చికెన్ని మరోసారి బాగా మిక్స్ చేస్తూ ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. చికెన్ బాగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసి మరోసారి పెట్టి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు లిడ్ తీసి ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ యాడ్ చేయాలి. ఈ మసాలా చికెన్కి బాగా పట్టే విధంగా లో ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయాలి. మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి చేత్తో క్రష్ చేసి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. మరోసారి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి 2 నిమిషాలకు కవనిద్దాం. ఇప్పుడు లిడ్ తీసి చూడండి. వావ్, ఎంత సూపర్ కలర్తో చూడగానే తినాలనిపించేలా మన చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఇంటి స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఎంత సూపర్గా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్పందనస్ లిటిల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.